పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు కేవలం క్షిపణుల మధ్యే కాదు, మైండ్ గేమ్స్ లో కూడా పీక్స్ కి చేరుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని లేదా దేశం విడిచి పారిపోయారని ఐఆర్జీసీ ప్రచారం చేస్తున్న వేళ నెతన్యాహు ఒక షాకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఒక సాదా సీదా కాఫీ షాప్ లో కూర్చుని కాఫీ తాగుతూ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నా వేళ్ళని లెక్క పెట్టాలనుకుంటున్నారా? చూడండి, ఇవన్నీ బాగున్నాయి అంటూ తన వీడియో ఏఐ సృష్టించింది కాదని నిరూపించారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ పరిస్థితులు కేవలం సైనిక చర్యలకే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా యుద్ధం కూడా సమాంతరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజమైన సమాచారం, తప్పుడు ప్రచారం రెండూ కలిసిపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సంబంధించిన ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇరాన్ చేసిన దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆయన యుద్ధంలో మరణించారని లేదా గాయపడి ప్రాణాలు కోల్పోయారని కొందరు పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కొద్దిసేపటికి ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వార్త నిజమేనా అనే సందేహాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో నెతన్యాహు స్వయంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన మరణంపై వస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో నెతన్యాహు చాలా సాధారణంగా కనిపించారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ఒక కాఫీ షాప్లో కూర్చొని కాఫీ ఆర్డర్ చేస్తూ కనిపించారు. వీడియోలో కెమెరా వైపు చూస్తూ ఆయన ఒక సరదా వ్యాఖ్య కూడా చేశారు. నేను కాఫీ కోసం పడి చచ్చాను అని హిబ్రూ భాషలో చెప్పి చిరునవ్వు చిందించారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన వ్యంగ్యంగా ఖండించినట్లయింది. యుద్ధ పరిస్థితుల్లో కూడా తన మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదని ఆయన వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తన ప్రజల కోసం తాను ఎంతవరకు సిద్ధంగా ఉన్నానో కూడా నెతన్యాహు స్పష్టం చేశారు. నా ప్రజల కోసం అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు చూపిస్తున్న ధైర్యం, ఐక్యత తనకెంతో గర్వకారణంగా ఉందని నెతన్యాహు అన్నారు. ప్రజలు కష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. యుద్ధం వల్ల దేశంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా నెతన్యాహు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అది నిజమైన వీడియో కాదని, ఏఐ సహాయంతో రూపొందించిన డీప్ ఫేక్ వీడియో కావచ్చని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు. ఈ ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. దీనికి సమాధానంగా తన 2 చేతులను కెమెరా ముందు చూపిస్తూ, మీరు నా వేళ్లను లెక్క పెట్టాలనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి, అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో ఆ వీడియో ఏఐతో చేసినది కాదని, నిజంగానే తానే మాట్లాడుతున్నానని స్పష్టం చేయాలని ఆయన ప్రయత్నించారు. ఇక ఈ వీడియో ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలన్నారు. బయటకు వెళ్లి కొంత తాజా గాలి పీల్చుకోవాలని సూచించారు. అయితే అదే సమయంలో రక్షిత ప్రాంతాలకు సమీపంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో అమలు చేసే భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు. ఈ సూచనల్లో ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసే ఆదేశాలను ప్రజలు తూచా తప్పకుండా పాటించాలని నెతన్యాహు కోరారు. యుద్ధ సమయంలో ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యమైనదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ వీడియో విడుదలకు ముందు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్కు చెందిన శక్తివంతమైన సైనిక సంస్థ ఐఆర్జీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో నెతన్యాహు పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేసింది. నెతన్యాహు బతికి ఉన్నారో లేదో తనకు తెలియదని పేర్కొంది. ఒకవేళ ఆయన చనిపోయి ఉండవచ్చని, లేకపోతే కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్ నుంచి పారిపోయి ఉండొచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఒకవేళ నెతన్యాహు ఇంకా బ్రతికే ఉంటే మాత్రం ఆయన్ను వెతికి పట్టుకుని చంపుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రకటనలో నెతన్యాహును తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే నెతన్యాహు వీడియో విడుదల కావడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ఆయన నేరుగా సమాధానమిచ్చినట్లయింది.
మొత్తంగా యుద్ధం కేవలం క్షిపణులు బాంబులతోనే జరగడం లేదని సమాచారం, ప్రచారం, సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నెతన్యాహు వీడియోతో తేలింది. ఒక చిన్న వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రభావం చూపగల పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. నెతన్యాహు విడుదల చేసిన ఈ వీడియో కూడా అదే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, పరిస్థితులు ఎలా మారుతాయి అన్నది ఇప్పటికీ స్పష్టం లేదు. అయితే యుద్ధం కేవలం యుద్ధభూమిలో మాత్రమే కాదు, సమాచార ప్రపంచంలో కూడా కొనసాగుతోంది. ఏది ఏమైనా ఒక కప్పు కాఫీతో నెతన్యాహు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు.